ఇద్దరికి జగిత్యాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ రాజకీయం కొనసాగుతోంది. మొత్తం 50 వార్డుల్లో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన 9 మంది గెలిచారంట. జీవన్రెడ్డి వర్గానికి సంబంధించిన 6 గెలిచారు. బీఆర్ఎస్ 1, బీజేపీ 2 స్థానాలు గెలుపొందింది. ఇండిపెండెంట్ 2 స్థానాలు గెలుపొందారు. సో మరో 30 స్థానాల్లో టగ్ ఆఫ్ వార్ కొనసాగుతోంది. జగిత్యాల్లో ఇప్పటికే 50 వార్డులకు సంబంధించి అక్కడ టికెట్ల ఇష్యూలో ఒక రభస స్టార్ట్ అయింది. కాంగ్రెస్ వర్గంలో 2 కూడా చీలిపోయాయి, జీవన్ రెడ్డి అండ్ సంజయ్. సో సంజయ్ కాంగ్రెస్ వర్గానికి సంబంధించిన టికెట్లు ఆయన ఇవ్వడం, తర్వాత 29, 21 ఆ స్థాయిలో టికెట్లు షేర్ చేసుకున్నారని చెప్పి చర్చ జరగడం. సో ఈ మొత్తం 50 వార్డులకు సంబంధించి ఇప్పుడైతే జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించి 6 గెలుపొందారు, ఇండిపెండెంట్లు గెలుపొందారు. అంటే ఆయన ఎవరికి టికెట్లు ఇష్యూ చేశారో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గెలుపొందితే ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి సంబంధించి 9 మంది గెలుపొందారు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సపోర్టర్సే. సో 9 + 6 15. ఇక బీఆర్ఎస్ పార్టీ 1, బీజేపీ 2 స్థానాలు గెలుపొందింది. ఇండిపెండెంట్ 2 గెలుపొందారు. సో జగిత్యాల్లో కూడా చాలా కాన్సన్ట్రేట్ చేశారు. సో నిజామాబాద్ సంబంధించి పార్లమెంట్ పరిధిలో మాట్లాడదాం. సో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 15 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, మహబూబాబాద్, అలంపూర్, ఇస్నాపూర్, అమర్చింత, జనగాం, ఆసిఫాబాద్, జిన్నారం, జమ్మికుంట, ఆలియాబాద్, బోధన్, వేములవాడ, గద్వాల్ ఈ మున్సిపాలిటీల్లో ప్రస్తుతానికి హంగ్ ఏర్పడింది. ఇక్కడ ఇండిపెండెంట్లే కీలకం కాబోతున్నారు. ఎక్స్ అఫీషియో ఓట్లతో కూడా పార్టీలు ఎత్తులు వేస్తూ ఉన్నాయి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. సో కమింగ్ బ్యాక్ టు సుమిత్ర గారు, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు, నిజామాబాద్ కానీ కోరుట్ల, మెట్పల్లి అన్ని ప్రాంతాల్లో ఈరోజు 3వ స్థానానికి పరిమితం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. సో ఈ బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానం పరిమితం అవడానికి అక్కడ నాయకత్వ లోపం ఉందా? కాదండి, అదేం కాదు. ఈ కాంగ్రెస్ ఇందాక మనం చూసినాం, గాంధీ భవన్ నుంచి మాట్లాడిన మాటలు చూసినాము. ఏదైతే హామీలు ఇచ్చిందో అబద్ధపు హామీలు ఇవ్వడం, అబద్ధపు ప్రచారాలు చేయడం ప్రధాన కారణం. మా వైఫల్యం కన్నా కాంగ్రెస్ చేసినటువంటి అధికార దుర్వినియోగము, అబద్ధపు ప్రచారాలే ప్రధాన కారణం. వాళ్ళు తులం బంగారం ఇవాళ 1,70,000 అయింది అంటున్నారు. మరి కేసీఆర్ గారు 50,000 ఉన్నటువంటి కళ్యాణ లక్ష్యం మొదట 75,000గా మార్చి తర్వాత 1,116గా మార్చిండ్రు. అట్లా వీళ్ళు ఎప్పుడైతే మాట ఇచ్చినప్పుడు బంగారం ధర ఎంత ఉన్నదో ఆ స్థాయిలో నన్ను ఇవ్వాలి కదా. అన్ని హామీలు ఈ రకంగా, ఇంట్లో 4 ఆడపిల్లలు ఉంటే 4కి ఇవ్వగలమా, ఇవ్వలేం కదా, ఈ ఏదైతే చెప్పిందో అన్నీ ఎగవేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు తర్వాత నిన్న గమనిస్తారు. సాధారణంగా అధికార పార్టీకే మొగ్గు చూపేటువంటి ఎన్నికలు స్థానిక సంస్థలు, దాంట్లో భాగమే తప్ప ఇంకో ఏం కాదు. ఇక్కడ బీజేపీ విషయానికి వస్తే బీజేపీ పూర్తిగా అస్త్రసన్యాసం చేసి రేవంత్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టే ప్రయత్నం చేసింది అనేది స్పష్టమవుతుందండి. కొన్ని వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో తప్ప వీళ్ళు బయటకు వచ్చి పెద్ద ప్రచారం చేసింది లేదు, ఆ స్థాయిలో చేసింది లేదు, ఏమీ లేదు. ఇక్కడ రాష్ట్ర బీజేపీ పూర్తి స్థాయిలో అస్త్రసన్యాసం చేసి కాంగ్రెస్కి అనుకూలంగా ప్రవర్తించడం వల్ల కాంగ్రెస్కు కొంత శాతం పెరగడానికి అది ఒక కారణమైంది తప్ప వేరే కారణమైతే కాదు. బీఆర్ఎస్గా మేము సరైన రీతిలో ఏదైతే ఎన్నికలకు ముందు ఈ కాంగ్రెస్ మమ్మల్ని వేధించాలని కుట్రపూరితంగా కుయుక్తులతోని వ్యూహాత్మకంగా వ్యవహరించిందో అయినప్పటికీ మా స్థాయిలో మేము పనిచేసినాము. మేము ఆ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాం. కాంగ్రెస్ ఫలితాలు అయితే కాంగ్రెస్కి అనుకూలమని 90% వాళ్ళు పూర్తి ఫలితాలు రానియండి, 90% వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సాధిస్తే కదా వాళ్ళు అనుకున్న రెఫరెండం కానీ వాళ్ళు అనుకున్న సంఖ్యకు కానీ చేరినట్టు ఆ స్థాయి వచ్చేటట్టయితే కనిపిస్తలేదు. కాంగ్రెస్ సరే వాళ్ళకి 90% వస్తలేదని చెప్పి సంతోషపడుతున్నారా? మేము ఏదైనా కొంచెం పెరిగినట్టే కదా, వాళ్ళకి 90% రాలేదంటే ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ పెరిగినట్టే కదా. అధికారంలో ఉన్నారు కదా ఉన్నప్పటికీ ఇప్పుడు అధికారంలో 1% ఓట్లతోనే బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఏం చెప్పుకుంటారు మరి? ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు. అట్లంటే ఇదే బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్లో గెలిచినటువంటి బండి సంజయ్ గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, లేదంటే రఘునందన్ రావు గారు కానీ వీళ్ళు అసెంబ్లీలో గెలిచిండ్రా? ఒకసారి ఎన్నికకు ఫలితాలు తేడా ఉంటాయి. మీకు ఓట్లు తగ్గాయనంటే మేము గెలిచినట్టే అంటున్నారు సుమిత్ర గారు. హలో, మిమ్మల్ని మీకు ఓట్లు తగ్గినాయి కాంగ్రెస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ గెలిచినట్టే అంటున్నారు.
ఇక భలే ఉందిలే, ఇక వాళ్ళు అనుకున్నట్టుగా ఆ రకంగా మాట్లాడితే మేము ఏం చెప్పలేం. కానీ ఒక ఓటు కూడా పార్లమెంటును ఒక ఓటుతో కూడా పార్లమెంట్ ని డిజాల్వ్ చేసేసి ఎలక్షన్ తీసుకొచ్చిన సంఘటనలు ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నాయి. ఒక ఓటైనా వాల్యూనే. ఇక్కడ నాకు పెరిగింది అంటే ఇంతకుముందు బీజేపీ వాళ్ళు అన్నట్టుగా ఓట్లు పెరగడం కాదు కదా, సంఖ్య పెరగడం కాదు కదా. సంఖ్య పెరగడం వల్ల ఓట్లు పెరగడం వల్ల కాదు, సీట్లు పెరగాలి అంటున్నా. నేను మళ్ళీ క్లియర్ చేస్తున్నా. మీరు అప్పుడేదో మాట్లాడారు, 10 సంవత్సరాలు చేసినప్పుడు మీరు ఏ రకంగా చేసిన దానికి అయినా మేము ఇంతవరకు తీసుకొచ్చాము, మీరు 100% రిజల్ట్ రావాలని అనేసి మాట్లాడుతున్నారు అధికారంలో. బీఆర్ఎస్ చేసిన పాపాలు కడగడానికే, బీఆర్ఎస్ చేసిన తప్పులను చూడడానికే ప్రతి అంశంలో చూసినా ఏ శాఖ పరంగా తీసుకున్న నిర్ణయాల పట్ల ఈ రోజు ఆర్థికంగా చిన్నాభిన్నం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ దానికి ఒక గాడిని పెట్టుకుంటూనే ఎలక్షన్లు నిర్వహించడం, బై ఎలక్షన్లు నిర్వహించడం ఎంత ఛాలెంజింగ్ గా మాకు మా ఇన్ఛార్జ్ గారు కానీ, మీనాక్షి గారు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, మా అధ్యక్షుడు కానీ అసలు ఈ రకమైన కష్టాన్ని ఎదుర్కొంటూ పార్టీని ముందుకు తీసుకురావడం అనేది ఆషామాష విషయం కాదు. వాళ్ళు డబ్బులు బాగా దాచుకున్న డబ్బులు ఉన్నాయి, దోచుకున్న డబ్బులు ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా వాళ్ళు కేటీఆర్ మాట్లాడిన మాటలు చూడండి. ఎక్కడైనా క్యాంపెయినింగ్ లో అసలు మాట్లాడుతుంటే అసలు ఉత్తమ్ కుమార్ ప్రగల్భాలలాగా ఇక అయిపోయింది, ఇక మనమే వస్తున్నాము, సురుకులు పెట్టాలా, దానికి పెట్టాలా. ఆయన మాట్లాడిన భాషనేమో వీళ్ళకి ఎక్కట్లేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు మాట్లాడినవి ఎన్ని క్లిప్పింగ్స్లు ఇవ్వాలా? ఆయన ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి అవకాశం పొందిండు తప్ప ఈయనేం తెలంగాణకు సాధించిన ఏం పెట్టలేనాడు. ఈ రోజు ఒక క్యాంపెయినింగ్ లో ముఖ్యమంత్రిని పట్టుకొని అలాంటి మాటలు అంటే భాష అనేది ఏ రకంగా మాట్లాడాలని మాకు నేర్పుతున్నాడు ఆయన. సో ఇలాంటివన్నీ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ కళ్ళు కనపడనట్టు ఇప్పుడు మేము చేసిన తగ్గామా ఇది అనేది మాకు లెక్కలేదండి. మేము సీట్లు గెలవడం లెక్క తీసుకుంటున్నాం. మీరు 50% 40% అయినా గెలిచామా అని అంటే అది కూడా ఎలా గెలిచాననేది ఇంకొన్నాళ్ళు అయితే తెలిసిపోతుంది తల్లి. వెయిట్ చేద్దాం మనం. ఎందుకంటే ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరు ఏ లెవెల్ పనిచేస్తున్నారు, ప్రజలకి ఏం అన్యాయం జరిగింది. కుక్కలకు బిస్కెట్లు వేసినట్టుగా దళిత బంధు అని ఎలక్షన్ ముందేసి ఫ్రీజ్ చేయడాలు, ఆ బంధులు ఈ బంధులు పెట్టడం, ధరణి అనే పోర్టల్ లోపల ఎన్ని రకాలుగా చేసి ఎంతమంది ఉసురు పోసుకున్నారు. దళితులను పట్టుకుని దళిత బంధు కుక్కలకు బిస్కెట్లు వేసినట్ట ఎక్కడ దుర్మార్గం మాట పుష్పలీల గారు. మీరు ఇవ్వాలి 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పిన మీరు, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పిన మీరు కుక్కలకు బిస్కెట్లను ఎట్లా అంటారండి? అభ్యంతరకరం అండి, ఖండించలేక మాట. దళితులకు క్షమాపణ చెప్పాలి. మీరు ఒక దళిత నేత ఉండి మీరు ఇట్లా మాట్లాడడం సమంజసం కాదండి పుష్పలీల గారు. అన్యాయం అండి మాట. వెనక్కి తీసుకోండి మాటలు. కుక్కలకు బిస్కెట్లను ఎట్లా అంటారండి? గరీబీ హటావ్ అని చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు ఎన్ని దశాబ్దాలైనా గరీబీని కొనసాగించినందుక. ఎందుకండి ఆ స్థాయిలో దళితులు ఉండడానికి కారణం కాంగ్రెస్ కాదా? ఆ స్థాయిలో దళితులు వెనుకబడి ఉండడానికి కారణం కాంగ్రెస్ కాదా? 1200 మంది విద్యార్థుల బలిదానానికి కారణం కాంగ్రెస్ కాదా? ఎక్కడదండి కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదు. కాంగ్రెస్ కు అప్పులు అంటారు, ఇప్పుడు చేస్తున్నారు. 3 లక్షల కోట్ల అప్పులు చేసి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పండి? రాష్ట్ర సాధకుల్ని పట్టుకొని రా అంటారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఎక్కడి భాష అండి? మీరు నేర్పిస్తారా? ఒక బ్రేకింగ్ వస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐ ఆధిక్యానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐ ఆధిక్యం కనబడుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో ఎర్ర జెండా ఎగిరే అవకాశం ఉంది. మొత్తం 60 స్థానాలకు గాను 14 స్థానాలు ఇప్పటికే సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందితే ఒక్క స్థానంలో బీఆర్ఎస్ గెలుపొందింది. 2 స్థానాల్లో ఇండిపెండెంట్ గా గెలుపొందడం జరిగింది. సో మరో 35 స్థానాలకు సంబంధించి హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది. సో సింగిల్ గానే పోటీ చేస్తున్న సిపిఐ ఇప్పుడు ఎటువంటి ప్రాబల్యం కనబడుతుందో చూడాలి. సో మనతో పాటుగా మా ప్రతినిధి ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఉదయ్, సో కొత్తగూడెం ఎర్ర జెండా కైవసం కాబోతోందా? ఎగ్జాక్ట్లీ మనోజ్, కొత్తగూడెం కార్పొరేషన్ లో ఊహించని ఫలితాలు అయితే నమోదవుతున్నాయి. దాదాపు 30 డివిజన్లకు ఇప్పటికే పోలింగ్ పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఫలితాల్లో సిపిఐ చాలా దూకుడును ప్రదర్శిస్తుందని చెప్పుకోవాలి. సుమారు 30 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు దాదాపుగా వెల్లడయ్యాయి. 19 స్థానాల్లో సిపిఐ పూర్తి స్థాయిలో స్పష్టమైనటువంటి మెజారిటీని సాధించిందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయబావుట ఎగరవేసింది. ప్రధానంగా సిపిఐకి సంబంధించి 27వ డివిజన్ సిపిఐ కైవసం చేసుకుంది. 44, 52, 18, 50, 35, 24, 56, 57, 40, 41, 14, 16, 17, 18తో పాటు 13వ డివిజన్ కూడా సిపిఐ కైవసం చేసుకోగలిగింది. ఒక స్థానం
ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించినట్టు తెలుస్తుంది. 51 డివిజన్ కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి 51 డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ కు సంబంధించి 19వ డివిజన్ తో పాటు 15, 5, 45వ డివిజన్ 6, 46, 38, 36, 43, 23 ఇలా దాదాపు పలు స్థానాల్లో కాంగ్రెస్ కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. కానీ మనకంటున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 19 డివిజన్లో సిపిఐ విజయ బావుట ఎగరవేస్తే కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయ బావుట ఎగరవేసింది. నిజానికి కాంగ్రెస్ చాలా స్పష్టమైనటువంటి మెజారిటీని కొత్తగూడెం కార్పొరేషన్ లో చాటుకుందని అందరూ కూడా భావించారు. కానీ ఊహించని విధంగా సిపిఐ తన ప్రతిభను మెరుగుపరుచుకుందని చెప్పుకోవాలి. అటు ఓటర్లను ఆకట్టుకోవడంలో విశేషమైనటువంటి ప్రాధాన్యతను కూడా సిపిఐ సంపాదించుకోగలిగింది. ప్రజల మన్నను కూడా చూరగలగలిగింది. దాదాపు 19 స్థానాలంటే సరిగ్గా ఇంకొక 10 స్థానాలు సిపిఐ కైవసం చేసుకోగలిగితే పూర్తిగా కొత్తగూడెం కార్పొరేషన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి సిపిఐ కాంగ్రెస్ కలిసి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ అటు సీట్ల ఒప్పందం కుదరకపోవడంతో ఒంటరిగానే కాంగ్రెస్ సిపిఐ కూడా బరిలోకి నిలిచింది. సిపిఐ అన్ని స్థానాల్లో కూడా తన అభ్యర్థులను బరిలోకి పింది. కొన్ని చోట్ల మాత్రం తెలుగుదేశం పార్టీతో కొంత పొత్తు పెట్టుకొని ప్రచారం విస్తృతంగా నిర్వహించింది సిపిఐ. కానీ కాంగ్రెస్ మాత్రం ఒంటరిగానే ప్రచారాన్ని నిర్వహించింది. కొన్ని చోట్ల సిపిఎం పార్టీ మద్దతు కూడా కాంగ్రెస్ కూడగట్టగలిగింది. కానీ ఊహించని విధంగా సిపిఐకి అనుకూలమైనటువంటి పవనాలు కొత్తగూడెం కార్పొరేషన్ లో వీచాయని చెప్పుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వేసినటువంటి కుయుక్తులు కావచ్చు, వ్యూహాలు కావచ్చు, రాజకీయ వ్యూహాలన్నీ కూడా ఫలించాయనేది ప్రస్తుతం మనకి ఫలితాలను చూస్తే ఆ ట్రెండ్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 19 స్థానాల్లో సిపిఐ విజయం సాధిస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. కేవలం 13 నుంచి 14 స్థానాలకు మాత్రమే కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐ పరిమితం అవుతుందని కూడా అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా 19 స్థానాలను దాటుకొని మరికొన్ని స్థానాల్లో కూడా సిపిఐ తన ఆధిక్యతను అయితే కనబరుస్తున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ కూడా మరికొన్ని స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది. దాదాపు ప్రధానంగా 47 డివిజన్ కి సంబంధించి 49, 50, 52, 56తో పాటు 26, 28లో 27లో కూడా సిపిఐ తన ఆధిక్యాన్ని చాటుతుంది. 27కు సంబంధించి కొంత టఫ్ ఫైట్ తో పాటు 23, 22 కాంగ్రెస్ సిపిఐ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ కు మాత్రం కొంత ఈ ఫలితాలు నిరాశనే కలిగించాయని చెప్పుకోవాలి. ఎందుకంటే స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి అక్కడే ఉండి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనేక వ్యూహాలు పన్నారు. అటు సిపిఐ బీఆర్ఎస్ ను తలదన్నుకొని పూర్తి స్థాయిలో విజయం సాధించేలాగా అనేక వ్యూహాలు కూడా రచించారు. కానీ ఆ వ్యూహాలు సక్సెస్ అయినట్టుగా గ్రౌండ్ లో పూర్తిగా మనకు కనిపిస్తుంది. దాదాపు సిపిఐ 19 స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకుని మరికొన్ని స్థానాల్లో స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 60 డివిజన్లు కొత్తగూడెం కార్పొరేషన్ లో ఉన్నాయి. ఇప్పటికే 30 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. 19 స్థానాలు సిపిఐకి, 11 స్థానాలు కాంగ్రెస్ కి వచ్చాయి. ఒక స్థానం ఇండిపెండెంట్ కూడా దక్కినట్లు మనకు సమాచారం అందుతోంది. మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 31. సో ఖచ్చితంగా సిపిఐ మరికొన్ని స్థానాలు వన్ సైడ్ గా కైవసం చేసుకుంటే ఖచ్చితంగా కొత్తగూడెం కార్పొరేషన్ కూడా సిపిఐ వశమయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిపిఐ కాంగ్రెస్ మధ్య చాలా పెద్ద ఎత్తున సవాళ్ళ పర్వం కొనసాగింది. ప్రచారంలో కూడా చాలా పెద్ద ఎత్తున కూనంనేని సాంబశివరావుతో పాటు అటు మంత్రి పొంగులేటి, అటు కాంగ్రెస్ నేతల పెద్ద ఎత్తున ప్రతి విమర్శలు చేసుకున్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శితో పాటు సిపిఐ నేతలపై చాలా పెద్ద ఎత్తున అధికార పార్టీ దౌర్జన్యానికి పాల్పడింది. పోలీసులను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ కుయుక్తులు పన్నింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అన్ని వ్యూహాలను కూడా రచించింది. అనేక కుయుక్తులు కూడా పన్నింది. మంత్రి పొంగులేటిపై కూడా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అక్కడ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో అనేక ఆరోపణలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేయబట్టి కాంగ్రెస్ కి సిపిఐకి మధ్య మైత్రి బంధం పూర్తిగా వీగిపోయే పరిస్థితి ఉందంటూ కూడా అనేక ఆరోపణలు చేశారు సిపిఐ నేతలు. ఏదేమైనప్పటికీ సిపిఐకి ఉన్నటువంటి బలం, ప్రజాబలం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 19 స్థానాల్లో సిపిఐ విజయ బావుట ఎగరడం నిజంగా కనివిని విధంగా, ఊహించని విధంగా ఈ రిజల్ట్ ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలో కాంగ్రెస్ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకున్నప్పటికీ